గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితపై సస్పెన్షన్ వేటు తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు. సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్ వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కవిత రేపు ప్రెస్ మీట్ పెడతారని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి. కవిత నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా ఇవాళ బీఆర్ఎస్ ఆలోచించి సస్పెన్షన్ వేటును వేసింది. అయితే కవితపై సస్పెన్షన్ వేటు అనంతరం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు ఇంకా జరుపుతున్నారు. నిన్నటి నుండి చర్చలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి చర్చల అనంతరం కూడా ఇవాల్టి అప్డేట్ ఇటు కవిత సస్పెన్షన్. మరి ఇప్పుడు కూడా చర్చలు జరుపుతున్నారు. అసలు చర్చల్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు ఇటు కవిత ప్రెస్ మీట్ పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఇటు తెలంగాణ జాగృతి నేతలు చెప్తున్నారు. మరి కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్ వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపటి కవిత ప్రెస్ మీట్ అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి అనే కోణంలో కూడా ఇవాళ డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కవిత సస్పెన్షన్ అనంతరం కూడా పొలిటికల్లీ పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కవిత రేపు ప్రెస్ మీట్ పెడతారని ఇప్పటికే తెలంగాణ జాగృతి వర్గాలు చెప్తున్నాయి. అయితే నిన్న కవిత బీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆవిడ మాట్లాడారు. మేజర్ గా హరీష్ రావు మీద అలిగేషన్స్ వేశారు. ఇక హరీష్ రావు, సంతోష్ రావులకు సంబంధించి మేజర్ అలిగేషన్స్ వేశారు ఆవిడ. అయితే దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఇటు బీఆర్ఎస్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం వచ్చింది. హరీష్ రావుకు సంబంధించి ఒక హైప్ ఇస్తూ కూడా వీడియోను రిలీజ్ చేశారు. అయితే నిన్నటి నుండి అనుకుంటున్నట్టుగానే ఇవాళ కవిత సస్పెన్షన్ కన్ఫర్మ్ అయింది. కవితకు సంబంధించి సస్పెన్షన్ లెటర్ ను రిలీజ్ చేసింది బీఆర్ఎస్ అధికారులు. సియాసీకి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెసెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంకా మంతనాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అసలు ప్రెసెంట్ ఈ డిస్కషన్ దేనికోసం అనుకోవాలి? అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు జరిపిన కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటి వరకు చర్చల్లో పాల్గొని ఇప్పుడే మనం లైవ్ లో చూస్తున్నాం. ఆయన బయటకు వెళ్ళిపోతున్నా తర్వాత 2 రోజుల నుండి అయితే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రము ఆ కవిత ఏదైతే ఇద్దరి మీద కామెంట్ చేసిందో ఆ విషయంలో మాత్రము 2 రోజుల నుంచి వాళ్ళు అనుసరించి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ఆ కవితపై సస్పెన్షన్ వేటేసిన తర్వాత ఈ రోజు మాత్రము కేటీఆర్, ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి, తర్వాత మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఆ తర్వాత వీళ్ళంతా కూడా నిరంజన్ రెడ్డి, వీళ్ళంతా కూడా లోపల ఒక సమావేశం అయితే అయ్యారు. కేసీఆర్తో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే భేటీ కొనసాగుతుంది. భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే ఉందో తర్వాత సస్పెన్షన్ వేసిన తర్వాత రాజీనామా చేసి రేపు 12 గంటలకు మీడియా సమావేశంలో ఏ విధంగా స్పందిస్తుందో ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి అని చెప్పి కొంత ఆ చర్చ జరిగినట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటు ఆ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా కవిత ఆ దిష్టి బొమ్మలు, దహన కార్యక్రమాలు, ఆ తర్వాత కూడా ఆ రాస్తారోకో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఆ తర్వాత కూడా ఎంతో వెనుక ఉండి కొంత డ్రామాలు ఆడిపిస్తున్నారని చెప్పి స్పందించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో ఇక్కడ చూస్తే కేసీఆర్ పాములు మాత్రం ఆ సొంత కూతురు కవితనే పార్టీ మీద ఎవరైతే ఆరోపణలు చేసిందో ఖచ్చితంగా వేటు వేసారని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కొంత వాళ్ళు నేతలు కావచ్చు, ముఖ్య ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని పాములో కొంత సమావేశం జరుగుతున్న పరిస్థితి. దీంతో పాటు రేపు 12 గంటల తర్వాత కవిత ఎప్పుడైతే మీడియా సమావేశం పెట్టి ఆమె ఏ విధంగా స్పందిస్తుంది, ఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అవకాశం ఉందని దాని మీద వీళ్ళు స్పందించడానికి కొంత ప్రణాళిక ముందుతో వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ విషయంతో పాటు అంటే మిగతా కాళేశ్వరం, ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత సిబిఐకి అప్పగింపు, వీరన్నిటికీ కేసీఆర్ మా నాన్నకు ఒక మాయను మచ్చగా అంటించారని చెప్పి ఒక 2-3 వ్యక్తులు అందులో ఉన్నారని చెప్పి ఆ ప్రధానంగా వీళ్ళు పేరు ప్రస్తావించింది. కనుక పార్టీ ప్రముఖులపై ఎవరు నిర్ణయం తీసుకున్నా ఇదే ఉంటుందని చెప్పి కేసీఆర్ నా కూతురైనా ఆ కొడుకు అయినా పార్టీ ఏదైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తారో వాళ్ళపై ఖచ్చితంగా వేటు వేస్తామన్నారు. ఆ దిశగా మాత్రం కేసీఆర్ గతంలో కవిత 5 ఎకరాల పేజీ, ఆ తర్వాత కూడా గత 6 మాసాల నుంచి కవిత ఎన్నిసార్లు పార్టీపై కావచ్చు, ప్రముఖులపై కావచ్చు మాట్లాడినా కానీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది.
పార్టీ. ఆ తర్వాత కూడా ఈ రోజు వాళ్ళు 2 రోజులు చర్చలు జరిపి ఈ రోజు మాత్రం సస్పెన్షన్ వేటేశారు. దానికి సంబంధించిన పరిణామాలు మాత్రం లోపల వాళ్ళు చర్చించుకోబోతున్నారు. రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏం జరగబోతుందని చెప్పి కొంత వాళ్ళు వ్యూహాత్మకంగా వివరించడానికి ఆ సిద్ధమైనట్లు మనకు సమాచారం వస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.